నమస్తే అండి. నా పేరు అనుష. మాది రూపరెడ్డిపల్లి మీ సేవ. నేను ఇప్పుడు రాజు యువ వికాస్లో లోన్స్ అప్లికేషన్స్ పడ్డాయి కదండి. ఇది ఎప్పుడు ఓపెన్ అయింది, ఎప్పుడు క్లోజ్ అవుతుంది, దీనికి ఏమేమి కావాలి, కొంతమంది చాలామంది కొన్ని క్వశ్చన్స్ కూడా అడిగారు నన్ను. దాని గురించి కొంచెం క్లుప్తంగా వివరించి చెప్పాలనుకుంటున్నాను. ఇది మొన్న 17వ తారీఖు 3వ నెల 2025 స్టార్ట్ అయిందండి. 5వ తారీఖు 4వ నెల 2025 రోజు లాస్ట్ డేట్ ఉంది. ఇది అప్లై చేసుకోవడానికి కంపల్సరీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంటు, కులం, నివాసం, ఆదాయము, ఒక ఫోటో ఉంటే పాన్ కార్డు, వికలాంగులు అయితే వికలాంగుల సర్టిఫికేటు, ప్లస్ భర్త చనిపోతే డెత్ సర్టిఫికేటు, ఇవి ఏ ఉన్నా తీసుకొని మీ దగ్గరలో ఉన్న ఆన్లైన్ సెంటర్కా లేదా మీ సేవకా వెళ్ళి ఇది ఆన్లైన్ చేసుకోండి. చేసుకునేటప్పుడు కొంచెం వీలైనంత వరకు తెలిసిన వాళ్ళతోటే ఆన్లైన్ చేయించుకోండి. వికలాంగులు అయితే కంపల్సరీ వికలాంగుల సర్టిఫికేట్ నెంబర్ అడుగుతుందండి. ఆ నెంబరు అందులో యాడ్ చేయాలి, వీళ్ళు వికలాంగులు అని తెలియడానికి. మనం మొన్న ఒకటి ఏం చేసామంటే, ఒక నెల కిందట వికలాంగులకి సపరేట్ లోన్స్ పడ్డాయండి. అప్పుడు నేను చాలామందికి వికలాంగులకి అప్లై చేశాము. అది ఎంత ఉంది అంటే 50,000కే ఉంది ఆ స్కీము. 50,000కు వికలాంగులకి 50,000 వస్తాయి, అవి అసలు కట్టనవసరం కూడా లేదు అని అన్నారు. అది అప్లై చేశాను, చాలామంది చేసుకున్నారు కూడా. అది ఇప్పుడు ఏమైంది అని అంటే, ఈ లోన్లో ఇప్పుడు ఈ రాజు వికాస్లో అప్లై చేసుకోవడానికి లేదండి వాళ్ళకి. ఎందుకు అంటే అప్పుడు అందులో ఆన్లైన్ చేసుకున్నారు. సరే, వాళ్ళకి ఇంకా డబ్బులు పడలేదు, వాళ్ళు ఇంకా అది ఏది చూడలేదు కూడా. కాకపోతే వాళ్ళు అప్పుడు అప్లై చేశారు. మళ్ళీ ఇప్పుడు వచ్చి, మేడం ఇందులో 2 లక్షల నుంచి 4 లక్షలు 3 లక్షలు అట్లా ఎంతైనా పెట్టుకోవచ్చు కదా మేడం, ఇందులో ఎక్కువ వస్తున్నాయి కదా, కొంచెం మాకు ఇందులో అప్లై చేయండి అని వచ్చి అడుగుతున్నారండి. అది మళ్ళీ ఇప్పుడైతే అప్లై చేసుకోవడానికి లేదు. ఎందుకు అని అంటే అందులో చేశారు, వాళ్ళకు లాగిన్ అయింది, ఐడి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇందులో చేసుకోవడానికి లేదండి. వాళ్ళైతే అప్పుడే చేసుకున్నారు. ఇప్పుడు వీళ్ళు వికలాంగులు అప్పుడు చేసుకొని వికలాంగులు ఎవరన్నా ఉంటే ఇప్పుడు చేసుకోవడానికి అయితే ఉంది. 1 లక్ష నుంచి 4 లక్షల వరకు పెట్టుకోవచ్చు వికలాంగులు ఎవరైనా. ఇంకోటి ఏంటంటే, చాలా వరకు లోన్స్ ఇంతకుముందుకు మాకు క్రాఫ్ట్ లోన్ ఇచ్చారు కదా మేడం, మరి ఇప్పుడు ఈ లోన్ తీసుకుంటున్నాము. లోన్ తీసుకుంటే ఆ క్రాఫ్ట్ లోన్కే కట్ చేసుకుంటారు కావచ్చు అనేసి అడిగారు. అయితే నాకు కూడా క్లారిటీ లేదండి. కాకపోతే ఒకటి ఏంటంటే, తెలిసిన ఒక బ్యాంక్ సార్ని అడిగాను. తను ఏమన్నారంటే, మొన్ననే క్రాఫ్ట్ లోన్ అన్నీ మాఫీ అయ్యాయి కొన్ని, ప్లస్ రెన్యువల్ ఉంటే రెన్యువల్ అట్లా చేసుకున్నారు కదా మేడం, మళ్ళీ ఇప్పుడు దగ్గరలోనే ఇది ఇస్తున్నారు కాబట్టి దాన్ని ఇప్పుడు వీళ్ళు కట్ చేసుకోకపోవచ్చు అనేది ఒక మాట అన్నాడు. కానీ కరెక్ట్ అయితే క్లారిటీ లేదండి, చెప్పలేము. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఎవరు అయితే కొంచెం గ్రామాలలో ఎంతమంది అప్లై చేసుకుంటే అంతమందికి వస్తుందా అంటున్నారండి. రాదండి. ఇప్పుడైతే 5 లక్షల మందికి ఇస్తున్నారు గవర్నమెంట్ లోను అని తెలిసింది. అది గ్రామానికి కొన్ని ఇస్తారు కావచ్చు. సపోజ్ కొంతమంది అప్లై చేసుకుంటే అందులో కొంతమందిని మరి పేదవారిని అట్లా సెలెక్ట్ చేస్తారు. ఈ సెలెక్షన్ కూడా ఎప్పుడు ఉంది అంటే 4వ తారీఖు 5వ నెల నుంచి వెళ్ళి 31వ తారీఖు 5వ నెల వరకు సెలెక్షన్స్ అయితే అయ్యాటండి. అంటే మనం పెట్టిన అన్ని అప్లికేషన్స్ అన్ని ఫామ్స్ తీసుకెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్లో ఎంపీడీఓ ఆఫీస్లో ఇవ్వాలి అనుకుంటా. ఇస్తే వాళ్ళు ఎవరెవరు ఉన్నారు అనేసి అందరిని ఎంక్వైరీ చేసుకుంటూ సెలెక్షన్ చేస్తారట. చేసినాక మన ఆ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఉంది కదా, 2వ తారీఖు, జూన్ 2వ తారీఖు, ఆ రోజు నాడు ఎవరిని సెలెక్ట్ చేస్తారో అది రిలీజ్ చేస్తారు అని తెలిసింది నాకైతే. ఆ రోజు వరకు అయితే చూడాల్సిందే ఒకసారి. కాకపోతే అందరూ అప్లై చేసుకోవచ్చండి. కొంతమంది అంటే లేడీసే చేసుకోవాలన్నట కదా మేడం ఈ లోన్స్, జెంట్స్కు లేదట కదా అని అంటున్నారు. కాదండి, లేడీస్ జెంట్స్ ఎవరైనా చేసుకోవచ్చు. 18 సంవత్సరాల నుంచి వెళ్ళి 60 సంవత్సరాల వరకు చేసుకోవచ్చు. ఇంట్లో వ్యవసాయదారులకు ఉంది, రోజు కూలి పనికి పోయేటోళ్ళకు ఉంది, ప్లస్ కిరాణం షాప్స్ ఆల్ ఉన్నాయండి, కారు, వెహికల్స్, అన్నీ తయారీ చేసే వాళ్ళు, బట్టలు కుట్టేవారు అందరికీ ఉన్నాయండి. నేను ఒకసారి వాటిని అన్నిటిని మీకు కంపల్సరీ వీడియో పరంగా ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు దాన్ని కొంచెం క్లుప్తంగా తెలుగులో మీకు చూపిస్తాను సిస్టంలో. అందులో అంటే ఏమేమి ఉన్నాయి అంటే, అందులో 7 రకాలు ఇచ్చారండి. అంటే అగ్రికల్చర్ పర్పస్, ప్లస్ ఇవి కిరాణం షాప్స్ ఇట్లా ఉన్నాయి కదా, అన్ని హార్టికల్చర్ అట్లా అన్ని 7 టైప్స్ ఇచ్చారండి. ఒక్కొక్క టైప్లో ఒక్కొక్క స్టెప్స్ ఉన్నాయి. మళ్ళీ అందులో 6-7 దాకా ఉన్నాయి. చాలా ఉన్నాయండి అందులో. మీరు అందులో ఏది కావాలనుకుంటున్నారో కొంచెం క్లుప్తంగా నేను వీడియో పరంగా చూపించినప్పుడు దాన్ని స్కిప్ చేయకుండా కొంచెం నీట్గా చూసుకోండి. ఫస్ట్ చూసుకున్న తర్వాత ఏ స్కీమ్ పెట్టుకోవాలి అనేది సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇది ఆన్లైన్ చేసుకున్న తర్వాత ఈ ఫాము ఒకటి ఐడి నెంబర్ వస్తుందండి, వాళ్ళు ఆన్ చేసిన దాన్ని ఇస్తారు. ఒకవేళ ఎంపీడీఓ ఆఫీస్లోకి ఇట్లా ఇవ్వమని అంటే మాత్రము దీన్ని తీసుకెళ్ళి
ఎంపీడీఓ ఆఫీస్లో ఇచ్చేటప్పుడు మీ దగ్గర ఇంకొక సెట్ ఉంచుకొని ఒక జిరాక్స్ సెట్ను ఎంపీడీఓ ఆఫీస్లో ఇవ్వండి. ఇచ్చేటప్పుడు అది మొత్తం తీసుకుపోయి ఎంపీడీఓ ఆఫీస్లో ఇస్తున్నారు, కానీ తర్వాత ఉండట్లేదు వీళ్ళ దగ్గర. అయ్యో ఐడి నెంబర్ పోయింది మేడం అంటే ఒక్కొక్కసారి ఐడి నెంబర్ తోటి మళ్ళీ ఇన్కమ్ నెంబర్ తోటి మళ్ళీ మనం ప్రింట్ తీసుకోవడానికి ఇచ్చారు ఇంతకుముందుకైతే ఓబీఎంఎంఎస్లో, కానీ ఎట్లుంటుందో తెలియదు కదా, అందుకోసం అనేసి మీరు దాన్ని క్లుప్తంగా ఒక ప్రింట్ తీసుకొని దగ్గర పెట్టుకోండి. ఇంతకుముందుకు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి అని చెప్పాను కదండి, ఇది ఎస్సీ వాళ్ళకి, ఇది ఎస్టీ, ఇది బీసీ, ఇది ఎంబీసీ అంటే కొంచెం చాలా పేదవారు, బీసీ ఫెడరేషన్ ఇది గ్రూపుల వారిగా చేసుకోవడానికి, మైనార్టీ క్రిస్టియన్స్ వాళ్ళకండి. ఇది ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క వాళ్ళ గురించి ఒక్కొక్కటండి. ఇప్పుడు నేను బీసీ వాళ్ళది ఓపెన్ చేస్తాను. ఓకే అండి, బీసీ వాళ్ళది ఓపెన్ చేశాను. ఇక్కడ ఇప్పుడు సపోజ్ మనం ఎవరికైతే రేషన్ కార్డు లేదో ఆ రేషన్ కార్డు లేని వాళ్ళది ఇక్కడ పేరు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు నెంబర్ కొట్టగానే వీళ్ళకు ఆల్రెడీ రేషన్ కార్డు ఉంది అని వస్తుందండి. సపోజ్ ఇప్పుడు నేను నాది కొట్టి చూపిస్తాను మీకు. ఆ రేషన్ కార్డు లేని వాళ్ళకి రావట్లేదండి ఆధార్ కార్డు, ఇది ఓపెన్ కావట్లేదు, ఇలా వచ్చేస్తుంది రేషన్ కార్డు లేని వాళ్ళకు. నాకు రేషన్ కార్డు లేదు కాబట్టి అలా వచ్చింది. రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇక్కడ పేరును ఆధార్ నెంబర్ కొట్టగానే ఆటోమేటిక్గా ఇక్కడ రేషన్ కార్డు నెంబర్ వస్తుంది, వాళ్ళు ఎలిజిబుల్ అన్నమాట. ఇంతకుముందుకు మనకి మొన్న రేషన్ కార్డ్స్ కోసం అనేసి చాలా మంది ఏం చేశారంటే ఆధార్ కార్డులో నేమ్ తీసేసుకున్నారు రేషన్ కార్డులో. అట్లా చాలా మందికి ఓపెన్ కాదండి అది. చాలా మంది నిన్న రేషన్ కార్డులో పేరు లేకున్నా కూడా కులం, నివాసం, ఆదాయం ఇట్లా అప్లై చేశారు కూడా కొంతమంది అయితే. అది వేస్ట్ అవుతుంది, అందుకోసం అనేసి చెప్తున్నాను. ఇక్కడ మనకి 7 టైప్స్ ఉన్నాయండి ఒక్కొక్కటి. మనం ఇప్పుడు ఈ అగ్రికల్చర్ దాంట్లోకి వెళ్ళి చూసుకుంటే అగ్రికల్చర్ దాంట్లో ఏమున్నాయి, ఎద్దుల బండి అండి, ఆయిల్ ఇంజన్, పంపు సెట్టు ఇవి ఉన్నాయండి ఇందులో. అగ్రో దాంట్లోకి వెళ్ళి చూసుకుంటే ఎయిర్ కంప్రెషన్, పత్తికి ఇది, వర్మీ కాంపోస్ట్, ఇలా ఇవి చూసుకోవడానికి ఇలా ఉన్నాయండి ఇందులో. ప్లస్ యానిమల్, వీటి దాంట్లోకి వస్తే నేను తెలుగులో చెప్తున్నాను వీళ్ళంతవరకు, ఎందుకంటే అట్లయితేనే కొంచెం అర్థమవుతుంది అనేసి. ఇందులో యానిమల్స్ అంటే మనం జంతువులు ఏదైనా గేదెలు, ఆవులు, డైరీ ఫాము, కోడిగుడ్ల వ్యాపారం, చేపల వ్యాపారం, మేకల పెంపకం, ప్లస్ ఇక్కడ క్లారిటీగా ఉంది చూడండి, పాల వ్యాపారం, ప్లస్ గొర్రెల పెంపకం, ఇవన్నీ ఉన్నాయండి ఇందులో. ప్లస్ హార్టికల్చర్లో ఆయిల్ ఫామ్ ఇవి ఉన్నాయండి. నెక్స్ట్ ఇండస్ట్రియల్ సర్వీసెస్లో ఇందులో చాలా ఉన్నాయండి. నేను ఒకసారి క్లారిటీగా చదువుతామని అనుకుంటున్నాను, ఒకసారి చూడండి. ఎయిర్ కూలర్ వ్యాపారం, స్టీల్ సామాన్ల వ్యాపారం, ఆటోమొబైల్ షాప్, బేకరీ షాప్, గాజుల దుకాణము, ఎయిర్ కటింగ్ షాపు, బట్టల తయారీ షాపు, బ్యూటీ పార్లర్, బట్టల తయారీ షాపు, జనరల్ స్టోరు, ఇటుకల తయారీ వ్యాపారము, డిష్ టీవీల ఏర్పాటు, ప్లస్ వడ్రంగి షాపు, సీసీ కెమెరాలు రిపేరు, ఎలక్ట్రికల్ షాపు, ఎలక్ట్రికల్ వస్తువులు రిపేరు అండ్ వైరింగ్ ఉంటుంది కదండి, వైరింగ్ చేసుకోవడానికి అది, ప్లస్ చెప్పుల షాపు, పండ్ల వ్యాపార కేంద్రము, పండ్ల రసాయనాల కేంద్రము, బట్టల దుకాణము, కిరాణం అంటే జనరల్ స్టోరు, జనరేటర్ షాపు, గిఫ్ట్ ఆర్టికల్, ప్లస్ బంగారు నగల దుకాణము, పిండి గిర్ని, హోటల్, ఐస్ క్రీమ్ పార్లర్ ఏర్పాటు, ఐరన్ బిజినెస్, లేడీస్ లాండ్రీ షాప్, పేపర్ ప్లేట్స్ అయితే చాలామందికి యూజ్ అవుతుందండి, చాలామంది చేస్తూ ఉంటారు పేపర్ ప్లేట్స్ది. లైట్స్, డెకరేషన్, సౌండ్ సిస్టమ్, అగరబత్తుల తయారీ, మినీ సూపర్ బజార్, మెడికల్ అండ్ జనరల్ స్టోర్, ఆటోమొబైల్ సెంటర్ నన్ను ఇవాళ ఒక అతను అడిగాడు, ఆటోమొబైల్ సెంటర్ ఉందా మేడం పెట్టడానికి అనేసి. ఆటో టిఫిన్ సెంటర్, మోటార్ మెకానిక్, మోటార్ మెకానిక్, మోటార్ అండ్ పంప్ లైన్, మటన్ షాపు, పాన్ షాపు, పేపర్ బ్యాగుల తయారీ, ఫోటో అండ్ వీడియో షాపు, పిండి గిర్ని, ఫిల్టర్ వాటర్ కేంద్రం, రెడీమేడ్ బట్టల దుకాణం మామూలుగా సారీస్, బ్లౌజెస్ అట్లా అమ్ముకోవడానికి కూడా పెట్టుకోవచ్చండి. స్టీల్ అండ్ సిమెంట్ అవి అమ్మడానికి, స్టిచ్చింగ్ మిషన్స్, సప్లయర్స్ షాపు, మిఠాయిల షాపు, టైలరింగ్, వెల్డింగ్ షాపు, వాటర్ సర్వీసింగ్ సెంటరు, కూరగాయల వ్యాపారము,
టిఫిన్ అండ్ టీ షాపు, టీ మెకానిక్, సెల్ ఫోన్ రిపేర్, సిమెంట్ ఐరన్ షాపు, సెంటరింగ్ పరికరాలు, చెప్పుల తయారీ, చికెన్ సెంటరు, బట్టల తయారీ, కాఫీ హోటల్, క్రికెట్, మిల్లర్స్ పరికరాలు, కూల్ డ్రింక్స్ షాపు, క్రేన్, కర్రీస్ పాయింట్, సైకిల్ మెకానిక్, వ్యాధి నిర్ధారణ కేంద్రాల ఏర్పాటు, డీజిల్ ఆటో, డీజిల్ కెమెరా షాపు, సెటప్ బాక్సుల ఏర్పాటు, కూరగాయల దుకాణం. ఇన్ని ఉన్నాయండి ఇందులో మనం ఏదైనా పెట్టుకోవచ్చు. సరే, చాలామంది లేడీస్ టైలరింగ్ పెడతారు, ప్లస్ టిఫిన్ సెంటర్స్, కిరాణం దుకాణము ఇట్లాంటివి పెట్టుకుంటారు కదా. ఇందులో ఏదైనా పెట్టుకోవడానికి ఉంది. చాలా వరకు ఇవన్నీ ఉన్నాయండి ఇందులో. తర్వాత ఇందులో మన బాయికడ 5 HP మోటరు, ఓపెన్ మిల్ ప్లస్ ఇవి ఉన్నాయండి ఇందులో. ఇప్పుడు మీకు ఏమేమి అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి అనేది అది మొత్తం క్లుప్తంగా నేను చూపించాను కదండి. అది అందులో తెలుగులోనే చెప్పాను మీకు. టైలరింగ్ కానీ, బట్టల షాప్ కానీ, మన బుట్టలు అల్లడం ఏదైనా ఉన్నాయి అందులో. ఒకసారి క్లుప్తంగా చూసుకొని సెలెక్ట్ చేసుకోండి. మీరు మరొకసారి చెప్తాను. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంటు, 10th మెమో ఉంటే 10th మెమో, అంటే మీ స్టడీ ఏది ఉన్నా ఆ స్టడీ సర్టిఫికేట్స్ అంటే మెమోస్ ఉంటే మెమోస్ పెట్టేయండి. ప్లస్ పాన్ కార్డు, ప్లస్ వికలాంగుల సర్టిఫికేట్ ఉంటే వికలాంగుల సర్టిఫికేట్, ఏంటిది డెత్ సర్టిఫికేట్, భర్త చనిపోయిన వాళ్ళు కొంచెంమంది అప్లై చేసుకుంటారు కదా, డెత్ సర్టిఫికేట్, ఒక ఫోటో, ఇవి తీసుకొని వెళ్ళండి. దగ్గరలో ఉన్న ఆన్లైన్ సెంటర్ లేదా మీ సేవ సెంటర్కి వెళ్ళండి. తెలిసిన వాళ్ళ దగ్గరనే కొంచెం ఆన్లైన్ చేయించుకోండి. ఎందుకంటే కొంచెం ఏమైనా రిమార్క్స్ కాకుండా ఉంటాయి. అయితే ఆన్లైన్ చేసుకున్న తర్వాత ఈ సెట్ను మీ దగ్గరే ఉంచుకోవాలి. దీన్ని నాకు తెలిసి ఎంపీడీ ఆఫీస్లో ఇవ్వమంటారు అనుకుంటా ఒక సెట్. ఇది ఎందుకంటే వెరిఫికేషన్ ఉంది. ఎప్పటి నుంచి వెళ్ళి అని అంటే 4వ తారీఖు 5వ నెల నుంచి వెళ్ళి 31వ తారీఖు 5వ నెల వరకు ఉంటుంది అని అంటున్నారు. ఆ నెలలో వెరిఫికేషన్ అయ్యేటప్పుడు మిమ్మల్ని అందరినీ ఒక సెట్ ఎంపీడీ ఆఫీస్లో ఇవ్వమనొచ్చు నాకు తెలిసి. అది ఎంపీడీ ఆఫీస్లో ఇచ్చేటప్పుడు చాలామంది ఏం చేశారంటే టకటక మీ దగ్గర ఉన్న సెట్ను తీసుకుపోయారు, అక్కడ ఇచ్చారు. ఆ సెట్ కూడా మనం చేసిన అప్లికేషను, ఇప్పుడు నేను కుల నివాసాలు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ అన్నాను కదండి. ఇవన్నీ దానికి ఒక సెట్ లెక్కన చేసి దానికి ఫోటో కూడా పిన్ చేసి అది తీసుకుపోయి ఎంపీడీ ఆఫీస్లో ఇవ్వండి. ఇచ్చేటప్పుడు అదొక సెట్, ఇంకొక సెట్ జిరాక్స్ తీసుకొని మీ దగ్గర ఉంచుకోండి. పోయినసారి 4 సంవత్సరాలు అట్లా అవుతుంది. అప్పుడు ఆన్లైన్ చేసినప్పుడు ఏం చేశారంటే చాలామంది ఆ సెట్ను తీసుకుపోయి ఎంపీడీ ఆఫీస్లో ఇచ్చేసారు. ఇచ్చేసినప్పుడు వీళ్ళ దగ్గర ఇంకో సెట్ లేదు. అది అక్కడ ఇచ్చారు కదండి, మీరు అప్లై చేసిన ఇంకా డబ్బులు పడలేదు, అయ్యో ఏమైంది, ఇది పెండింగ్లో ఉందా, ఇంకేంటి అని చూసుకోవాలంటే ఆ నెంబర్ కావాలంటే మా దగ్గర లేదు కాదు మేడం అని అన్నారు కదా. అందుకోసం అనేసి ఆ సెట్ను ఒక సెట్ జిరాక్స్ మీ దగ్గర ఉంచుకోండి. పోయినసారి ఓబీఎంఎంఎస్ వాళ్ళు ఏం చేశారు, అది నెంబర్ ఉంటే ఇంకో ప్రింట్ తీసుకోవడానికి పెట్టారు, కానీ ఎప్పటికీ పెట్టకపోవచ్చు కదండి. అందుకోసం అనేసి ఒక సెట్ దగ్గరలో ఉంచుకోండి. ఇది ఎందుకు అంటే మన ఆన్లైన్ చేసిన తర్వాత వెరిఫికేషన్ అవుతుంది. వెరిఫికేషన్ అయిన తర్వాత మన రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు 2వ తారీఖు నాడు జూన్, ఆ రోజు రిలీజ్ చేస్తారంటున్నారు. ఎంతమందిని రిలీజ్ చేస్తారో తెలియదు. మేడం అందరం అప్లై చేసుకోవచ్చు, అందరికి వస్తాయా ఖచ్చితంగా అని అంటున్నారు. లేదండి, 5 లక్షల మందికి ఇస్తున్నారు అని తెలిసింది. 5 లక్షల మందిలో ఫస్ట్ విడత కింద ఒక గ్రామానికి ఎన్ని ఇస్తారో అండి కరెక్ట్గా తెలియదు కదా. అప్లై చేస్తే 100 మంది అప్లై చేస్తే అందులో 10 మందికి వస్తుండొచ్చు నాకు తెలిసి. అట్లా కాబట్టి అప్లై అయితే చేసుకోండి. ఎంతమందికి వస్తాయి, ఎట్లా వస్తాయి అనేది దాన్ని ఎట్లా తీస్తారు అనేది మొత్తానికైతే 5 లక్షల మందికి ఇస్తారటండి. 5 లక్షల మందికి ఇచ్చినప్పుడు అందులో మనం ఉండొచ్చు కదా అనే దాంతో అప్లై చేసుకోండి. ఇంకోటి ఏంటంటే ఇది అప్లై చేసిన తర్వాత అది కొంతమంది ఏం చేస్తున్నారంటే, నేను వికలాంగుణ్ణి అనేసి మొన్న ముందుకు అప్లై చేసాం కదా, ఇప్పుడు అప్లై చేయండి, నాకు ఇప్పుడు కావాలి కంపల్సరీ. అప్పుడు ఎందుకు 50,000కే చేశాను కదా, ఇప్పుడు ఎక్కువ కంటే మేమేం చేయలేమండి. నిన్న ఒక అతను నాకు వికలాంగుల సర్టిఫికేట్ అప్పుడు మొన్న 50,000దే కదా అనేసి నేను అప్లై చేశాను మేడం, ఇప్పుడు ఇది 4 లక్షలు అంటున్నారు కదా, ఇలా చేయండి అని వచ్చారండి చాలామంది. కానీ ఏం చేయలేము. మొన్న రేషన్ కార్డ్స్కి అప్లై చేసుకోవడానికి చాలామంది పేర్లు రేషన్ కార్డు నుంచి వెళ్ళి చాలామంది తీసేసుకున్నారు. కానీ ఇప్పుడు రేషన్ కార్డులో పేరు లేని వాళ్ళది కూడా తీసుకోవట్లేదండి. అక్కడ మనం ఆధార్ నెంబరు, మన పేరు ఎంటర్ చేయగానే మనం ఏ రేషన్ కార్డులో ఉన్నామో రేషన్ కార్డు నెంబర్తో సహా అక్కడ వచ్చేస్తుంది. కాబట్టి రేషన్ కార్డులో పేరు లేనిది ఇది ఆన్లైన్ చేసుకోవడానికి లేదండి. పక్కా రేషన్ కార్డులో పేరు ఉన్న వాళ్ళు మాత్రమే ఆన్లైన్ చేసుకోవడానికి ఉంది. రేషన్ కార్డుకి ఒక్కరే ఎవరు ఫస్ట్ అప్లై చేసుకుంటారో వాళ్ళకు మాత్రమే ఇది అప్లికేషను. ఒక్క రేషన్ కార్డుకి ఒక్కరే. కులం నివాసాలు మొన్న 2కి అప్లై చేశాడు ఒకతను. నిన్న వచ్చి ఫస్ట్ వాళ్ళ భార్య చేశాడు, మళ్ళీ అతని చేయమన్నాడు. అది తీసుకోవట్లేదు, నేను చూశాను ఆల్రెడీ. ఒక రేషన్ కార్డుకి ఒకరికే తీసుకుంటుంది. 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇందులో ఎడ్ల బండి కూడా పెట్టుకోవడానికి ఉందండి అప్లికేషన్లో. ఇంకోటి ఏంటంటే
అందరూ చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. వీలైనంత వరకు ఏమన్నా అర్థం కాకున్నా వేరే ఇంకేమన్నా ఉన్నా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఏదైనా ఉంటే దాన్ని సెర్చ్ చేసుకుంటాము. అందుకోసం అనేసి కామెంట్ రూపంలో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇందులో నాకు వచ్చే కామెంట్స్ కానీ కొన్ని వాటిని నేను వీడియో రకంగా చేయడానికి ట్రై చేస్తున్నాను. అందుకోసం అనేసి చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.